హాయ్ గైస్, కంగ్రాచులేషన్స్ అక్షయ్ అండ్ కృతిక. బై ద వే మనం ఇంతవరకు కలవలేదు కదా, సో లెట్ మీ ఇంట్రడ్యూస్. ఐఎమ్ సోఫియా. ఇక నేను కరణ్ కి గర్ల్ ఫ్రెండ్ ని. కరణ్ నువ్వు నాకు చెప్పనే లేదు. ఉదయాన్నే నేను పరిచయం చేశాను కదా. ఓ గాడ్, వీళ్ళమ్మ కూడా ఎటువైపే వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి నా మీద అటాక్ చేస్తారేమో. నన్ను రిషబ్ అన్నయ్య ఏదో పని మీద పిలిచాడు, నేను మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే కరణ్. పాపం కరణ్, తనకి పాపం అస్సలు తెలియదు రిషబ్ దృష్టి తన గర్ల్ ఫ్రెండ్ మీద పడింది అని. భగవంతుడా, అన్నదమ్ముల మధ్య క్లాష్ అవ్వకుండా చూడు తండ్రి. నువ్వు చూసుకొని వెళ్ళేవా? సార్ మీరా? నువ్వా? ఎస్ సార్. నువ్వు ఈ వస్తువులతో ఎక్కడేం చేస్తున్నావు? ఏంటి సార్, మీరు మర్చిపోయారు కదా, నేను మీకు చెప్పాను కదా ఈవెంట్ ఆర్గనైజర్స్ తరఫు నుంచి వచ్చానని. ఈ రోజు ఈవెంట్ ని నేనే మేనేజ్ చేస్తున్నాను. గెస్ట్లకి ఎలాంటి లోటు రాకూడదు. కానీ ఈ రోజు నాకు స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు సార్, అందుకనే అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. ఐఎమ్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ద పని. బై సార్. సృష్టి. ఎస్ సార్. నీ బుర్ర అవసరం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది కదా. అంటే మీ ఉద్దేశం సార్? ఐ నీడ్ యువర్ హెల్ప్. అది ఒక సైకో అమ్మాయి నా వెంట పడుతోంది. నేనేమి తనను ప్రేమించడం లేదు, తను కూడా ప్రేమించడం లేదు. నా హీరో ఇమేజ్ కోసం చస్తోంది, పైగా పబ్లిసిటీ కోసం ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. కానీ కరణ్ రాజ్ లైఫ్ లో పెళ్లికి ఎలాంటి స్థానం లేదు. నువ్వు నాకు ఐడియా ఇవ్వచ్చు కదా, తను నేను వదిలించుకోవాలి. ఐడియా అయితే నేను ఇస్తాను సార్, కానీ ఈ అమ్మాయి వదిలిన తర్వాత మరో అమ్మాయి మీ వెంట పడ్డం మొదలు పెడుతుంది. ఎందుకంటే మీరు చాలా హ్యాండ్సమ్, సూపర్ స్టార్, క్రికెట్ స్టార్ కదా సార్. ఈ విషయం గురించి నేను కేర్ తీసుకుంటాను. ఇక మీదట ఎవరికి ఇంత ఫుటేజ్ ఇవ్వను, పెళ్లి వరకు వచ్చేలా చేయను. ప్లీజ్ ఐడియా చెప్పు. ఐడియా వచ్చింది. ఏంటది? మీరు ఏ అమ్మాయినైతే వదిలించుకోవాలనుకుంటున్నారో, మీరు వేరే ఎవరినో ఎక్కువగా ప్రేమిస్తున్నారని తనకి తెలిసేలా ఏదో ఒకటి చేయండి. మ్యాడ్లీ లవ్ టైప్. దానివల్ల ఈ అమ్మాయికి జలసీ మొదలవుతుంది. జలసీలో తన జుట్టు పీక్కుంటుంది, ఇదేంటి నేను ఇలా ఇరుక్కున్నాను అని. వెంటనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. గ్రేట్ ఐడియా. నువ్వు నిజంగా నీ సైకో అక్క కంటే చాలా తెలివైందాన్ని. ఆ అక్క కాస్త బోర్ కొడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్క నిమిషం సార్, మీరు ఏ అమ్మాయి గురించి అయితే మాట్లాడుతున్నారో, ఒకవేళ అమ్మాయి మా అక్క? ఆర్ యు క్రేజీ? ఇట్స్ నాట్ పాసిబుల్. గుడ్ గుడ్, అయితే ఓకే. ఇప్పుడు నేను మీకు మీ అన్నయ్య గురించి ఒక విషయం చెప్తాను సార్. రిషబ్ అన్నయ్య? వాట్? మీ అన్నయ్య మనసులో మా అక్క మీద ఫీలింగ్స్ ఉన్నాయి. వాట్? ఈ విషయం నీకు సుప్రీత చెప్పిందా? లేదు సార్, మా అక్క నాతో అసలు ఏం చెప్పలేదు. తనకి ఈ విషయం తెలుసా లేదా అని కూడా నాకు తెలీదు. ఇది నా అనుమానం అంతే. అనుమానం కాదు సార్, నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. మీ అన్నయ్య మనసులో మా అక్క గురించి సాఫ్ట్ కార్నర్ ఉంది. లేదు, సాఫ్ట్ కార్నర్ కాదు, చాలా పెద్ద కార్నర్ ఉంది. షాక్ తిన్నారు కదా మీరు. అవును సార్, నాకు చాలా పనుంది, ఇక నేను వెళ్తాను. ఓకే బై సార్. అన్నయ్య ఆ సైకో అమ్మాయిని. ఐ డోంట్ బిలీవ్ దిస్. సమీర్, మిస్టర్ జడేజా రాలేదా? Yes, and yeah, he's here. He's with Akshay and Kritika. ఓ గాడ్. ఎస్, ఏంటో చెప్పండి, ఇప్పుడేం ప్రాబ్లం వచ్చింది? ఐఎమ్ సారీ సార్, మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, అయినా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. కానీ మీకు ఈ విషయం చెప్పడం చాలా అవసరం సార్. యాడ్ కోసం ఏ మోడల్ అయితే మనం షార్ట్ లిస్ట్ చేసామో ఆమెను నేను మీ ఇంటికి పంపించాను సార్. వాట్? ఇంటికి పంపించారా? ఏంటి అసలు మీకేమైనా మతి కనిపోయిందా? హ్యావ్ యూ లాస్ట్ ఇట్? ఈ రోజు నా కజిన్ ఎంగేజ్మెంట్ తెలుసు కదా, అయినా మీరు ఒక మోడల్ మా ఇంటికి ఎందుకు పంపించారు? అన్నయ్య, ఐఎమ్ సారీ. తను తిట్టొద్దు. యాక్చువల్లీ ఇట్ జస్ట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నేను నీకు చెప్పడం మర్చిపోయాను. సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ మీరే చాలా స్పెసిఫిక్ గా చెప్పారు మీకు ఈ యాడ్ చాలా ఇంపార్టెంట్ అని. అలాగే మీరు మోడల్ ని ఫైనల్ చేయడానికి ముందు స్వయంగా కలవాలని అనుకున్నారు సార్. యాడ్ షూట్ కూడా ఎల్లుండి సాయంత్రమే ఉంది సార్. ఓకే అన్నయ్య, ఒక్క నిమిషం నాకు ఫోన్ ఇవ్వు. థ్యాంక్స్. హలో, చెప్పండి, మీరు ఎవరిని పంపిస్తున్నారు? వాట్స్ హర్ నేమ్? హలో హలో సార్. యా. సారీ. యు ఆర్ సేయింగ్ సంథింగ్? సార్, అక్కడికి వచ్చే మోడల్ మన అడ్రస్ కోడ్ లోనే వస్తుంది. డ్రెస్ కలర్ ఏంటంటే వైట్ అండ్ గోల్డ్ సార్. ఓకే, నేను దీని గురించి రిషబ్ అన్నయ్యకి చెప్తాను. అన్నయ్య
ఆ అమ్మాయి మన అడ్రస్ కోడ్ లో వస్తుందని చెప్తున్నాడు. షీఈ్ వేరింగ్ వైట్ అండ్ గోల్డ్. ఆ అమ్మాయి పేరేంటి? ఓ గాడ్, నేను సృష్టిని చూశాక నా మతి పోయినట్టు అయిపోయింది. ఆ మోడల్ పేరేంటో వినలేదు. ఇప్పుడు అన్నయ్యకి ఏమని చెప్పాలి? సమీర్. తన పేరేంటి? షాతో మొదలవుతుందన్నయ్య. చాలా విచిత్రమైన పేరు. ఐఎమ్ సారీ, ఐ కుడెంట్ క్యాచ్ ఇట్ ప్రాపర్లీ. సమీర్, నువ్వు అసలు ఏం క్యాచ్ చేస్తావు? సరే అన్నయ్య, ఐ విల్ మేక్ ఎ మూవ్. ఇక నేను వెళ్తాను. ఏమైంది నీ కాల్కి? ఒక 10 అడుగులు పొడవైన తుఫాన్ని గుద్దుకున్నాను. ఇది జోకా? ఇది అసలు ఫన్నీగా లేదు. ఆ అమ్మాయి కూడా ఫన్నీగా లేదు. నువ్వు నిజంగా నంబర్ 1 అబద్ధాలు కోరువి. లిజన్ ప్లీజ్, ఈ రోజు నువ్వు నన్ను వదిలే. ఈ రోజు నాకు గొడవ పడ్డానికి అస్సలు మూడ్ లేదు. నువ్వు వెళ్ళు. యు నో వాట్, యాక్చువల్లీ నేను చాలా ఫన్నీ. నేను ఎప్పుడు జోక్స్ వేసినా కంపల్సరీగా నవ్వొచ్చి తీరాల్సిందే. ఎవరికైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటే అప్పుడు వాళ్ళ విషయంలో చెవిటి వాడు ముందు శంఖ బుద్ధినట్టే అవుతుంది. నువ్వు వెళ్ళి ఈ రోజుకి ఇంకెవరు నన్ను పట్టుకో. ఫర్ ఎక్స్చేంజ్ నన్ను క్షమించే. నిన్ను క్షమించాలా? నువ్వు నా కాలు తొక్కేసి వెళ్ళావు, నేను నిన్ను క్షమించాలా? ఓ యా, ఐ వాజ్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ ఫన్. కానీ ఇప్పుడు నీకు చాలా బాగా అర్థమైనట్టుంది నేను అది కావాలని చేశానని. అండ్ రిమెంబర్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ, నేను దేనికైనా సరే కరెక్ట్ గా జవాబిస్తాను. వాచ్ అవుట్ బేబ్. దేనికైనా సరే కరెక్ట్ గా జవాబు చెప్తాను. ఇలా చూడు మిస్టర్ సమీర్, నేను నిన్ను ఖచ్చితంగా గెలవనివ్వను. ఈ రోజు నేను నిన్ను ఎలా ఓడిస్తానంటే, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఎస్ మ్యామ్. ఈ ఐస్ ప్యాకెట్ ని మీరు నాకు ఇచ్చేయండి, ఓకే? మేము ఈ పని నాకు అప్పగించారు. ఏం పర్వాలేదు, మీరు త్వరగా వెళ్లి స్నాక్స్ సంగతి చూసుకోండి. గో ఫాస్ట్. ఓకే మేడం. మిస్టర్ సమీర్ కి పొగరు బాగా ఎక్కువ అనిపిస్తుంది. తన పొగరు నేను ఎలాగైనా దించాలి. ఎప్పుడైతే ఐస్ వర్షం పడుతుందో అప్పుడు మొత్తం పొగరంతా మాయమవుతుంది. ఇటే కదా వెళ్ళాడు. వస్తున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. అన్నయ్య గురించి ఆ సృష్టి చెప్పిందంతా నిజమే. అన్నయ్య అలాగే ఆ సైకో. నాట్ పాసిబుల్. ఓ గాడ్. ఆ అమ్మాయి మా ఇంటికి రాకముందు నా లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోయేది. ఈ సమస్య వచ్చిన తర్వాత అంతా గందరగోళం అయిపోయింది. ఈ తెల్లపిల్లి నా దారి కట్టుపడి నా సెట్టింగ్స్ అన్ని నాశనం చేస్తోంది. 5-6 గంటలకే ఇక్కడ జాబ్ చేయడానికి వస్తోంది. దానికి ఇలా ఉంటే ఒకవేళ పర్మనెంట్ గా ఇంట్లో కోడలుగా వచ్చిందంటే ఈ సైకో నన్ను నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. చూస్తుంటే కృతిక ఈ ఎంగేజ్మెంట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్టుంది. తన మొహం చూడండి ఎంత మెరిసిపోతుందో. చాలా అందంగా ఉంది. అది చాలా న్యాచురల్, ఎందుకంటే నేను తనకి సొంతమయ్యాను కదా. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ నేనేమి జోక్ చేయడం లేదు. ఐఎమ్ సీరియస్. ఆ కృతిక నాకు దాహంగా అనిపిస్తోంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తెస్తావా? అరే ఒక్క నిమిషం, నేనెవరికైనా చెప్తానుండండి. 1 minute. తననే తీసుకురానివ్వండి, అలవాటవుతుంది. ఇదేంటి అక్షయ్ గారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదో భార్య మీద అధికారం చెలాయించడం అవసరం అన్నట్టు. ఇంతకీ కృతిక, మొదటిసారి అక్షయ్ గారిని ఎప్పుడు కలిసావు నువ్వు? ఓహో, నాకు నువ్వు ఇంతగా యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా? నన్ను నేను నీకు తప్పకుండా బుద్ధి చెప్పి తీరుతాను. రారా రా, చాలా సరదాగా ఉంటుంది. సమీర్, నా మీద పగ తెచ్చుకుంటావు కదా, పగంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. వచ్చాయి. నేను ఆ సైకోతో మాట్లాడి తీరాల్సిందే. అన్నయ్యకి లైన్ వేయడం మానుకోమని డైరెక్ట్ గా చెప్తాను. తను వినకపోతే అప్పుడు నేనేదో ఒకటి ఆలోచించి తీరాల్సిందే. ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాట్ ద హెల్? నీకు హోలీ ఆడాలని అనిపిస్తే ఎవరితో నేను ఆడుకోవచ్చు కదా, నాతో ఎందుకు ఆడా? ఓ సారీ, అది నేను వేరే వాళ్ళ మీద. ఓ గాడ్, ఇతని తమ్ముడు సమీర్ తో నాకు శత్రుత్వం ఉందని నేను తనకి ఎలా చెప్పాలి? నా ఉద్దేశం, నేను ఐస్ తీసుకుని ఎటు నుంచి వెళ్తుంటే నా కాల్ స్లిప్ అయింది, అందుకే ఇలా జరిగింది. సారీ సార్. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇడియట్. అయ్యో సృష్టి, నిన్ను అసలు. హాయ్.
హాయ్. హాయ్ ఐమ్ శాలిని. అనయ్య, ఆ అమ్మాయి మన అడ్రస్ కోడ్ లో వస్తుందని చెప్తున్నాడు. షీఈ్ వేరింగ్ వైట్ అండ్ గోల్డ్. తన పేరేంటి? షాతో మొదలవుతుంది అనయ్య. హాయ్ శాలిని, నాకు నా టీం చెప్పారు మీరు ఇక్కడికి వస్తున్నారని. సో అది శాలిని, షాల్ వి గో దేర్ అండ్ సెట్? ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడుకోవడం కష్టం. యా షూర్. మీకు తెలుసా ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది నేను. రియల్లీ? యా మరైతే మీరు నన్ను ఎందుకు కలవలేదు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఐ నో మీరు చాలా బిజీగా ఉన్నారు మీ గెస్ట్లతోటి, అందుకే డిస్టర్బ్ చేయలేదు. యునో, ఎంత వద్దనుకున్న కొన్ని పనులు మన జీవితంలో ప్రయారిటీ తీసుకుంటాయి. అండ్ ఐ బిలీవ్ అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు. యా యు ఆర్ రైట్. సో శాలిని నాకేం చెప్పారంటే 10 మంది షార్ట్ లిస్టెడ్ అమ్మాయిల్లో నుండి మిమ్మల్ని సెలెక్ట్ చేశారని. నేను మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఓ సో షాల్ వి బిగిన్? యా షూర్. బట్ సో హై 5'9". కెన్ యూ టేక్ ఆఫ్ యువర్ హీల్స్ ప్లీజ్? డోంట్ వరీ. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఎవరైతే ఫోటోగ్రాఫ్ లో నిలబడతారో వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీలో అనిపించాలి, అందరూ ఒకే హైట్ లో. మీకేం అనిపించడం లేదా? కొంచెం ఎక్కువ చెకింగ్ జరుగుతుంది. ఐ మీన్ నేను ఎప్పుడు కూడా అందరినీ వితౌట్ హీల్స్ చెక్ చేస్తూ ఉంటాను. ఒకసారి నేను ఫూల్ అయిపోయాను. ఒక అమ్మాయి 6 inches హీల్ వేసుకుని వచ్చింది. యు నో వాట్ ఐ మీన్. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఓ గాడ్, తను అసలు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు? నెవర్ మైండ్, హీల్ రిమూవ్ చేయాలి అంతే కదా. కెన్ యు స్టాండ్? స్టాండ్. ఎస్. ఓ ఐ సీ. సాకులు చెప్పి నన్ను అన్ని వైపుల నుంచి చెక్అవుట్ చేయాలనుకుంటున్నాడు. కెన్ యూ టర్న్ అరౌండ్? ఫేస్ ప్రొఫైల్. కెన్ యూ వాక్? మీరు నాకు నడిచి చూపించగలరా? నెక్స్ట్ మీరు ఇదే అడుగుతారా, నాకు కుకింగ్ వచ్చో రాదా అని? సారీ. అందరూ అడుగుతారుగా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నాకు కుకింగ్ అస్సలు రాదు. బట్ ఐఎమ్ రియల్లీ గుడ్ అట్ ఆర్డరింగ్ ఫుడ్. ఓకే. హాబీస్ గురించి అడిగితే బానే ఉంటుంది, కానీ కుకింగ్ వచ్చా రాదని ఎవరైనా మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఎగ్జాక్ట్లీ. ఈ కాలపు అబ్బాయిలకి ఇది కూడా తెలియదు, ఈ కాలపు అమ్మాయిల్లో అన్నిటికంటే మంచి క్వాలిటీ ఏంటో. సో మీలో అన్నిటికంటే మంచి క్వాలిటీ ఏంటి? ఒకటి ఉంటే చెప్పొచ్చు, బట్ నాకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే నేను ఒకేసారి చాలా మందిని హ్యాండిల్ చేయగలను. నేను మా డాడ్ అడ్వర్టైజింగ్ ఫర్మ్ లో ఆయనకి చాలా హెల్ప్ చేస్తాను. అండ్ మోడలింగ్? మోట్లే. యా, ఐ మీన్ మీరు ఇక్కడికి నా యాడ్ కోసమే కదా వచ్చారు? మీరేమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు. మీరు షైనింగ్ బ్రాండ్ ఆఫీస్ నుండి వచ్చారు కదా. ఎల్లుండి మాది ఒక యాడ్ ఉంది, దానికోసం మీరు సెలెక్ట్ అయ్యారు. యు నో వాట్ ఐ మీన్. ఎక్స్క్యూజ్ మీ అనయ్య, ఈ అమ్మాయి నేను కలవడానికి వచ్చింది. షీఈ్ ద సేమ్ గర్ల్. తన గురించి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. ఐ మీన్ తనే ఆ మోడలా? ఓ, అయితే రిషబ్ నన్ను వేరే ఎవరో అనుకుంటున్నాడా? ఐఎమ్ సో సారీ. ఐ గెస్ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. సమీర్, జస్ట్ గివ్ మీ 5 minutes. షూర్ అనయ్య, షూర్. ప్లీజ్ దిస్ వే. నేను అదే ఆలోచిస్తున్నా, మీరు నా వాక్ నా ప్రొఫైల్ ఎందుకు చెక్ చేస్తున్నారో తెలియక. ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్. ఒకవేళ మీరు మోడల్ కాదంటే మీరు మరి నన్నెందుకు కలవాలనుకున్నారు? ఈ విషయం మీరు మీ ఫ్రెండ్ సుప్రీతిని అడిగి తెలుసుకోండి. బాయ్. రేఖా గారు చాలా మంచివారు. సృష్టికి ఎంత మంచి సొల్యూషన్ చెప్పారు. లేకపోతే పాపం తనెంత కంగారు పడేదో. అక్క, నువ్వు చాలా రోజులుగా ఇంట్లో పనిచేస్తున్నావు కదా, నీకు తెలిసే ఉంటుంది కదా ఇక్కడ కత్తులు ఎక్కడ, ఐ మీన్ నైఫ్స్ ఎక్కడ ఉంటాయో. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, టిష్యూల స్టాక్ ఎక్కడ ఉంటుందో నీకు తెలిసే ఉంటుంది కదక్క. ఈ వస్తువులన్నీ ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు. కత్తులు అవి అయితే కిచెన్ లో ఉంటాయి. నీకెందుకు ఇవన్నీ? ఓ గాడ్, నీకు కూడా తెలీదా? ఇప్పుడు నా పని అయిపోయిందక్క. టిష్యూల స్టాక్ ఎక్కడ పెట్టానో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు దానికోసం ఎక్కడ వెతకాలో ఏంటో. అమ్మా సృష్టి, నైఫ్స్ కావాలంతే కదా. కిచెన్ లోకి వెళ్ళి అక్కడ నీకు నైఫ్స్ బ్రాండ్ న్యూ సెట్ దొరుకుతుంది. ఇక టిష్యూస్ కావాలనుకుంటే నువ్వు పైకెళ్ళి సెకండ్ లెఫ్ట్ తిరిగితే మొదటి గది వాష్రూమ్ లో బోల్డ్ అని టిష్యూ బాక్సెస్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకో. ఐఎమ్ సో సారీ ఆంటీ. అదేంటంటే మా స్టాఫ్ వెళ్లారు కానీ ఇంతవరకు రాలేదంటే. ఓహో, ఇంట్లో వస్తువులు ఉన్నప్పుడు ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అక్క, నేను వెళ్ళి నైఫ్ సెట్ తీసుకుని వస్తాను. నువ్వు వెళ్ళి టిష్యూస్ తీసుకుని రావా ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ ఆంటీ. బాయ్. ఇది కరణ్ గది కదా, ఇక్కడికి ఎందుకు పంపించారు నన్ను? పైగా ఈరోజు కరణ్ చాలా విచిత్రంగా బిహేవ్ చేశాడు. ఒకసారి నవ్వుతూ ఉంటాడు, ఒకసారి సీరియస్ గా చూస్తాడు. ఫర్గెట్ ఇట్. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ?
టవల్స్ తీసుకుని వెళ్ళిపోతాను. ఇవి టిష్యూస్, నాప్కిన్స్, ఇవి కూడా తీసుకెళ్తాను. ఓ హలో, కళ్ళు తెరిచి చూడు. ఎందుకు భయపడుతున్నావు? బట్టలు వేసుకునే ఉన్నాను కదా. నీ మొహం చూసి భయపడ్డాను. ఆగు. నేను నిన్నొకటి అడగాలి. డోంట్ టచ్ మీ. హూ వాంట్ టు టచ్ యూ? యూ వాంట్ టు టచ్ మీ. ఓ రియల్లీ? ఐ వాంట్ టు టచ్ యూ. నువ్వు నా వాష్రూమ్ లోకి వచ్చావు, నా బెడ్రూమ్ లోకి వచ్చావు, నా ఇంట్లోకి కూడా వచ్చావు. అండ్ ఐ వాంట్ టు టచ్ యూ. నువ్వు నీ చెడు దృష్టిని నీ కళ్ళ నుంచి తీసేయి. నీ బుర్ర ఉంది చూసావు, అదొక పేలిపోయిన రికార్డర్లా మారిపోయింది. దాని ముళ్ళు ఒకే చోట తిరుగుతూనే ఉంది. యూ వాంట్ టు టచ్ మీ. నీకు నా మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు నా వెంట పడుతున్నావు. లెట్ మీ టెల్ యూ ఫర్ వన్ లాస్ట్ టైం, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఓకే? ఓకే మెంటల్. నాకు ప్రస్తుతం ఒక ప్రశ్నకు సమాధానం కావాలి. నీకు మా అన్నయ్యకి మధ్యలో ఏం సీన్ నడుస్తుంది అని. హలో, ఏం ట్రాన్స్ లోకి వెళ్ళిపోయావు? నేను వేసిన మొదటి బాల్ కి నువ్వు అవుట్ అయిపోయావా? ఒక విషయం తెలుసుకో, నువ్వు ఇలా సైలెంట్ గా ఉండి నా నుంచి తప్పించుకోలేవు. అర్థమైందా? అన్నట్టు నీకు మా అన్నయ్యకి మధ్యలో ఏదైతే నడుస్తుందో అది ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే రన్ అవుట్ అయిపోవాలి. డూ యు అండర్స్టాండ్? వై షుడ్ ఐ అండర్స్టాండ్? యూ అండర్స్టాండ్. నువ్వెవరు అసలు నాకు ఆర్డర్లు వేయడానికి? నేను వీళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో మాట్లాడకూడదు అని. ఇది నా జీవితం, నాకేం చేయాలనిపిస్తే అదే చేస్తాను. నౌ యూ అండర్స్టాండ్ దట్. ఓహో, అయితే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే. ఈ ఆర్గ్యుమెంట్ తో నువ్వు నిరూపించింది ఏంటంటే నీకు మా అన్నయ్యకి మధ్య ఖచ్చితంగా ఏదో ఒకటి నడుస్తుంది అని. ఐఎమ్ రైట్? నువ్వెవరు అసలు? నాకు మమ్మీనా, మా డాడీనా, లేక మా అన్నయ్యవా? మరి నువ్వెలా డిమాండ్ చేయగలవు నా పర్సనల్ లైఫ్ గురించి నీకు చెప్పాలి అని? నేను నీకేమి చెప్పను. గాడే. ఓహో, ఓకే. నేను నీకు మమ్మీని కాదు, నీకు డాడీని అంతకంటే కాదు, కానీ నా దృష్టి మొత్తం నీ మీదే ఉంటుంది. ఇక నేను నీ గేమ్ ప్లాన్ ని అస్సలు సక్సెస్ కానివ్వను. నువ్వు చాలా తెలివైన దానివి. ముందు నా వెంట పడ్డావు, నేను పడలేదని మా అన్నయ్య వెంట పడుతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ యు ఆర్? ఐ యామ్ ఎ వెరీ నైస్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్. కానీ నువ్వు, నీ బుర్ర మొత్తం ఎలా బూస్ పట్టిందంటే నువ్వెప్పుడు దీని గురించి ఆలోచిస్తూ ఉంటావు. తను వెనుక, తినతను వెనుక, నేను తన వెనుక, ఇది తప్ప ఏమీ కనిపించట్లేదు. కనిపిస్తుంది కదా నీ మొహం. దాన్ని చూసి నేను భయపడిపోతున్నాను. నువ్వు ఎంత పెద్ద మెంటల్ కేసు అంటే వచ్చినప్పటి నుంచి నా లైఫ్ లో స్క్రిప్ట్లన్నీ నాశనం చేసేసావు. నీకు తెలుసా, నేను ఎంత శాంత స్వభావం గల అమ్మాయిని అని ఎవరినైనా అడిగి తెలుసుకో. కానీ ఎప్పుడైతే నువ్వు నా కళ్ళ ముందుకొస్తావో నాకు బుర్ర తిరగడం మొదలైపోతుంది. నాకెంత కోపం వస్తుందంటే నీ మొహం పగలగొట్టాలని. నీ మొహం చూస్తుంటే నాకు బల్లే బల్లే అని డాన్స్ వేయాలనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు పెద్ద మెంటల్ కేసు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నా ప్రశ్నకు సమాధానం కావాలి. నీకు మా అన్నయ్యకి మధ్య ఏమి నడుస్తోంది? ఏమున్నా సరే దాన్ని ఇప్పుడే ఇక్కడే అంతా చేసాయి. నీకు అలాగే మా అన్నయ్యకి, నాకు అలాగే మీ అన్నయ్యకి మధ్య నువ్వేదో ఉంది అనుకుంటున్నావు కదా, అలాంటిదేమీ లేదు. అర్థమైందా నీకు? నిజంగానా? బై ద వే, నువ్వు నాకు ముందు చెప్పు, ఇలాంటి పిచ్చి అబద్ధపు విషయాలే నీ బుర్రలోకి ఎవరెక్కించారు? ఇప్పుడు నువ్వు ఇదంతా అంటున్నావు కదా, మీ అన్నయ్య రిషబ్ గారికి అలాగే నాకు మధ్య ఏదో జరుగుతోందని. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? నా చుట్టూ ఇంతమంది జనం ఉన్నారు, కానీ నా కళ్ళు ఎవరినైతే వెతుకుతున్నాయో తను ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడుంది సుప్రీత? అయినా తనకి శాలిని ఎలా తెలుసు? ఎవరి శాలిని? ఇద్దరికి సంబంధం ఏంటి? ఐఎమ్ సారీ, నేను ఒకరి కోసం వెతుకుతున్నాను, చూసుకోకుండా తగిలాను. ఓహో, ఎవరి కోసం వెతుకుతున్నావో నేను కూడా తెలుసుకోవచ్చా? మామ్, నేను సుప్రీత కోసం వెతుకుతున్నాను. సుప్రీత కోసమా? అయితే తన కరణ్ వాష్రూమ్ లోకి వెళ్ళింది టిష్యూస్ తీసుకురావడానికి. వాడితో అవసరం ఉంది, అందుకనే. నీకు తెలుసు కదా సుప్రీత పని పూర్తి చేసేంత వరకు ఒట్టి చేతులతో తిరిగి రాదని. సో ఆబ్వియస్లీ తను కూడా అక్కడే ఉంటుంది. ఓకే, ఐల్ ఫైండ్ ఇట్. ఓకే. ఓ హలో, నేను బాల్ వేస్తే నువ్వు క్లీన్ బౌల్డ్ అయిపోయావా? హలో మెంటల్ కేస్, సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయి నువ్వు నా క్వశ్చన్ ని అవాయిడ్ చేయొచ్చు అనుకోవద్దు. ఐ వాంట్ మై ఆన్సర్ రైట్ నౌ. నీకు నా గురించి, రిషబ్ గారి గురించి ఇంత తప్పుగా ఎవరు చెప్పారో నాకు తెలియాలి. నువ్వు నా లైన్స్ ని రిపీట్ చేస్తున్నట్టు అనిపించడం లేదు? ఐ మీన్ నీ దగ్గర వర్డ్స్ లేవా ఏంటి?
నీ గురించి చెప్పడానికి చాలా మాటలున్నాయి. నువ్వు మిస్టర్ కరణ్ రాజ్ ఎంత పెద్ద స్టూపిడ్ అని. కానీ నేను నీ మాటలు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఎందుకంటే నీకు నీ భాషలో చెప్తేనే అర్థం అవుతుందని. మొండిగా, స్టూపిడ్ గా, పొగరుగా. ఓహో, అంటే దీని అర్థం నువ్వు అంత స్టూపిడ్వి కాదు అనే? అంత స్టూపిడ్ ఏంటి? నేను అసలు స్టూపిడ్ ని కానే కాదు తెలుసా. కానీ ఒకవేళ నా ముందుకు నువ్వు వచ్చి నిలబడ్డావంటే అప్పుడు నేను అటాక్ మోడ్లోకి వెళ్ళిపోతాను. సరే, దాని గురించి వదిలి నువ్వు ముందు నాకు ఇది చెప్పు. నా గురించి, రిషబ్ గారి గురించి నీకు ఇదంతా ఎవరు చెప్పారు? లేకపోతే ఏంటి? లేకపోతే నేను వెళ్ళి రిషబ్ గారికి నిజం చెప్పేస్తాను. తన తమ్ముడు కరణ్ రాజ్ అన్ని చోట్ల రూమర్ స్ప్రెడ్ చేశాడని, ఆయనకి నాకు మధ్యలో ఏదో జరుగుతోందని ఇప్పుడే వెళ్ళి చెప్పు. నీ చెల్లెలు సృష్టి చెప్పింది. ఏంటి? ఎస్, సృష్టి చెప్పిందా? యా. కానీ సృష్టి ఎందుకు అలా చెప్పింది?